హాయ్ సార్. హాయ్ సార్, మదురైలో తమిళనాడు పోలీసులకి ఉరిశిక్ష చేయడం అనేది జరిగింది. దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? నిజంగా ఆ కేసు అనేది ఇప్పుడు సెన్సేషనల్గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన పోలీసుల మీదనే వాళ్ళ హెడ్ కానిస్టేబుల్ ఈరోజు నిర్భయంగా భయపడకుండా ఎలాంటి ఫేవరిజం చేయకుండా నిష్పక్షపాతంగా ఆమె ఈరోజు కోర్టులో సాక్ష్యం చెప్పడం వల్ల ఈరోజు వాళ్ళకు ప్రజెంట్ అయితే ట్రయల్ కోర్టులో ఉరిశిక్ష పడ్డది. కానీ ఫర్దర్ నెక్స్ట్ కోర్టులోకి వెళ్ళినప్పుడు అది ఉంటుందా లేకపోతే వీగిపోతుందా అనేది వేచి చూడాలి. ఏదేమైనా ఒక పోలీస్ డిపార్ట్మెంటుకు సంబంధించిన వ్యక్తులకు ఉరిశిక్ష పడడం అనేది దేశంలోనే నాకు తెలిసి అయితే ఫస్ట్ టైం కావచ్చు. ఎందుకంటే అంటే వాళ్ళకి శిక్ష పడడంలో వీళ్ళు ఛార్జ్ షీట్లు లేకపోతే ఎవిడెన్స్ ప్రొడ్యూస్ చేయడం వాళ్ళ డిపార్ట్మెంటే చేస్తుంది కాబట్టి వాళ్ళు అంత నిష్పక్షపాతంగా ఈరోజు తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంటు ఈరోజు కోర్టులో సాక్ష్యాలు ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. దేశంలో ఉన్నటువంటి అన్ని రాష్ట్రాల పోలీస్ డిపార్ట్మెంట్లు కూడా ఈరోజు తప్పు ఎవరు చేసినా, వాళ్ళ డిపార్ట్మెంట్ చేసినా, సామాన్య పౌరులు చేసినా, పొలిటికల్ లీడర్లు చేసినా ఒకే విధంగా న్యాయం ఉంటుంది, ఒకే విధంగా మేము పనిచేస్తామనే ఒక ఇండికేషన్ అయితే వాళ్ళు ఇచ్చారు. కాబట్టి నిజంగా తమిళనాడు గవర్నమెంటుతో పాటు పోలీస్ డిపార్ట్మెంట్ అయితే అందరూ అప్రిషియేట్ చేయాల్సిన అవసరం ఉన్నది. లేడీ పోలీస్ గురించి ఏం చెప్తారు సార్? నిజంగా అదే వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులు తప్పు చేసినా ఆమె ఈరోజు భయపడకుండా నిర్భయంగా ఈరోజు వచ్చి వాళ్ళకి ఫేవరిజం చేయకుండా సాక్ష్యం చెప్పడం అనేది హ్యాట్సప్. నిజంగా హ్యాట్సప్ చెప్పాలి ఆమెకు. నిజంగా అంటే వేరే పోలీస్ డిపార్ట్మెంట్లైనా వేరే స్టేట్లనైనా రాజకీయ నాయకుల ప్రోద్బలం లేకపోతే డిపార్ట్మెంట్ ఫేవరిజం చేస్తూ ఉంటారు. అలాంటిది చేయకుండా ఈరోజు వాళ్ళు ఆ విధంగా చేయడం అనేది అయితే చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. మన తెలంగాణ పోలీసుల గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు? తెలంగాణ పోలీసులు అయితే కొంత బెటరే. మనలు కూడా అంత ఏపీ పోలీసులు, బీహార్ పోలీసులు లేకపోతే ఉత్తరప్రదేశ్ పోలీసులు లెక్క చేయరు. తెలంగాణ పోలీసులు కూడా కొంతవరకు ఫ్రెండ్లీ పోలీసులు లాగానే ఉంటారు. కాకపోతే కొంచెం అధికారంలో ఉన్నట్టు వాళ్ళకు ఫేవరిజం చేయకుండా తమిళనాడు పోలీస్ డిపార్ట్మెంట్ లెక్క పనిచేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అంటే సార్, వాళ్ళు పాత కక్షలే మనసులో పెట్టుకుని వాళ్ళపైన అన్యాయంగా కేసులు నమోదు చేసి వాళ్ళని అక్రమంగా చంపారని చెప్పి న్యూస్ ఏదైతే ఉందో, అంటే ఆ విధంగా అధికారం ఉంది కాబట్టి ఈ విధంగా ఏది చేసినా చెల్లుద్ది అనుకోవడం ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు చెల్లదనే కదా. ఇప్పుడు వాళ్ళు పవర్లు ఉన్నోళ్ళే పోలీస్ యాక్చువల్లీ పోలీస్ డిపార్ట్మెంటు లాను చాలా వరకు డిక్టేట్ చేస్తుంది. ఎందుకంటే ఛార్జ్ షీట్ అయినా లేకపోతే ఎఫ్ఐఆర్ నమోదు చేయాలన్నా వాళ్ళు ఇచ్చే ఎవిడెన్స్ అనేది చాలా ముఖ్యం కోర్టులలో. కాబట్టి ఈరోజు వాళ్ళ డిపార్ట్మెంట్కి సంబంధించిన వ్యక్తులే మర్డర్ చేశారు, పాదకక్షలు ఉన్నాయి అనే ఒక సాక్ష్యాలను ప్రొడ్యూస్ చేయడం అనేది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం అది. అంటే సాధారణంగా ఏమవుతుంది, ఇప్పుడు మనల్ని చేసినట్టే మావాడు తప్పు చేయలేదు అన్నట్టుగా దబాయిస్తాం బయట కామన్ పీపులే. అలాంటిది ఒక పోలీస్ డిపార్ట్మెంట్లోనే ఒక 9 మంది పోలీసుల మీద వాళ్ళకి అగైనెస్ట్గా నిర్భయంగా ఈరోజు సాక్ష్యం చెప్పి దాన్ని ఛార్జ్ షీట్లలో నమోదు చేసి కోర్టులలో ప్రొడ్యూస్ చేసి ఈరోజు వాళ్ళకి శిక్ష పడేలాగా చేసిరంటే నిజంగా వాళ్ళని అప్రిషియేట్ చేయాల్సిన విషయం అది. అదే ఎవరైతే 9 మంది పోలీసులు ఉన్నారో అంటే ఆ 9 మందికి అగైనెస్ట్గా మేడం మాట్లాడారు కదా, హెడ్ కానిస్టేబుల్. సో ఆమెకి ఏమైనా థ్రెటనింగ్ ఏమైనా పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి కానీ లేదంటే ఆమెకు థ్రెటనింగ్ ఉన్నా లేకుండా ఆమెకు ఈరోజు నిర్భయంగా చెప్పింది కాబట్టి థ్రెటనింగ్ ఉండే అవకాశం ఉండదు. ఎందుకంటే తమిళనాడులో ఎలక్షన్స్ కూడా తొందర వచ్చినాయి కాబట్టి అలాంటి సెన్సిటివ్ కేసులలో ఎవరు ఇన్వాల్వ్ గారు థ్రెటన్ చేసే అవకాశం కూడా ఉండదు. ఆమె థ్రెటన్కు భయపడి ఉంటే ఆ రోజు ఆమె సాక్ష్యమే చెప్పేది కాదు. అంటే ఎవరో భయపడతారు, నన్ను ఏదో చేస్తారు అనే భయం లేదు కాబట్టి ఆమె ఈరోజు అంత గట్టిగా కోర్టులలో సాక్ష్యం చెప్పింది. ఈరోజు వాళ్ళకి శిక్ష పడేలా చేసింది. హైకోర్టులో ఉంటుంది, సుప్రీంకోర్టులో కూడా ఉంటుంది. అది ఇప్పుడు ఏదైతే ఉరిశిక్ష పడ్డదో అది ఫైనల్ జడ్జిమెంట్ కాదు. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిన తర్వాత రివ్యూ పిటిషన్ కూడా ఉంటుంది, తర్వాత క్షమాభిక్ష ఉంటుంది. అవన్నీ అయితే అప్పుడు వాళ్ళకు ఉరిశిక్ష పడే అవకాశం ఉంటుంది. కానీ ఇప్పుడు అది ట్రయల్లోనే ఉంది కాబట్టి ఇంకా చాలా టైం పట్టే అవకాశం అయితే ఉన్నది. మా విజన్ వేరు అని చెప్పేసి జగన్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. దీని గురించి మీరు ఏమంటారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ జగన్ మావి గన్ రెండిట్లో కూడా గన్ ఉంది. సో గన్ అంటే డేంజర్ కాబట్టి ఆ పేరు పెట్టడం కరెక్ట్ కాదు. సో అమరావతి కరెక్ట్. సో అమరావతి అంటే కనుక పుష్పలో ఒక డైలాగ్ గుర్తు వస్తుంది. అమరావతి అంటే అది నచ్చకపోయినా వేరేదైనా పెట్టి కంటిన్యూ చేయొచ్చు కదా అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు కదా, దీని ఏమంటారు? అదే యాక్చువల్గా అదే విజన్ ఉంటే కనుక ఇప్పుడు కూడా వాళ్ళే పార్టీ రూలింగ్ చేసేవాళ్ళు. బట్ అలాంటి విజన్ లేదు కాబట్టే కదా. సో పేర్ల గన్నులో బాంబులు పెట్టుకుంటే దేశానికి పెట్టుబడులు ఎట్లా వస్తాయి చెప్పండి? యా
దేశవ్యాప్తంగా ఉన్న పార్టీలన్నీ అంటే ఆమోదం తెలిపాయి, కానీ ఒక ఆంధ్రప్రదేశ్ ఉన్న జగన్ గారి పార్టీ మాత్రం ఎందుకు ఆమోదం తెలిపారు? అదే యాక్చువల్లీ చెప్పినా కదా, కూరలో పుచ్చులు ఉండడం కామన్, అలాగే బియ్యంలో కూడా రాళ్ళు ఉంటాయి కదా. సో ఐ థింక్ ఎవరి అభిప్రాయం వాళ్ళది. అయితే ఆల్రెడీ అపోజిషన్ గానే మాట్లాడుతుంది కదా టీడీపీకి. మరి అలాంటప్పుడు ఇప్పుడు వైజాగ్ ఏప్రిల్ మంత్ లోపల గూగుల్ డేటా సెంటర్ వస్తుంది, దాని గురించి ఏం చెప్పాలి? అదే గూగుల్ డేటా సెంటర్ అనేది జాబ్స్ పరంగా ఓకే, బట్ రేడియేషన్, వాటర్, సో దాని మీద కొంచెం ఇబ్బంది అవుతున్నారు. సో దాని మీద కొంచెం ఆలోచించి పెడితే బెటర్. కూడా రీసైక్లింగ్ చేసే ప్రాసెస్ ఉంది కదా చాలా కంట్రీలో, అలాంటి అంటే రీసైక్లింగ్ చేసి మరి అదే వాటర్ వాడుతున్నారు కదా. సో అదే వాటర్ రీసైక్లింగ్ చేసినప్పుడు కూడా అదే ఒక రీసైకిల్ చేసినప్పుడు కూడా కొంచెం డస్ట్ మెటీరియల్ ఉంటుంది కదా, అదనే కొంచెం కాలుష్యంలో కలుస్తుంది కదా. సో గూగుల్ డేటా సెంటర్ కూడా ఆ గూగుల్ అనేది ఎట్లా కలుషితం కాకూడదని చెప్పి గూగుల్ని ఎత్తుకోవాలని చెప్పి గూగుల్ కోరుకుంటున్నాం. స్టేట్ బడ్జెట్ కి ఈక్వల్ గా అమరావతి డెవలప్మెంట్ లో ఉన్న బడ్జెట్ దానికి ఈక్వల్ ఉంది. 2 lakhs 2 లక్షల కోట్లు అంటే స్టేట్ బడ్జెట్ దానికి తగ్గట్టు ఉంది. అంత బడ్జెట్ ఎక్కడి నుండి తీసుకొస్తాడు, అంత పెట్టుబడి ఎక్కడి నుండి తీసుకొచ్చి పెడతాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేశారు. సో చంద్రబాబు నాయుడు గారు తెలుసుకుంటే ఏదైనా చేయగలరు. సో ఆయన చిటికేసే పెట్టుబడులు అనేవి వస్తాయి ఎక్కడి నుంచి అయినా సరే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మోడీ గారికి కూడా బ్యాక్ బోన్ లాగా చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారు. సో సెంట్రల్ తలుచుకుంటే కనుక మనకు పెట్టుబడులు అయితే వస్తాయని చెప్పనుకుంటున్నాను. ఎస్పెషల్లీ నిర్మలా సీతారామన్ గారు కూడా మన ఆంధ్రప్రదేశ్ నుంచే కాబట్టి, మనకి ఫైనాన్స్ మినిస్టర్ కాబట్టి, హీ విల్ గివ్ ద ఫండ్స్ టు ద ఆంధ్రప్రదేశ్ అని చెప్పి అనుకుంటున్నాను. అంటే ఇప్పటికే రాష్ట్రం అంతా అప్పుల్లో కూరుకుపోయింది. ఇప్పటికే ప్రభుత్వ ఉద్యోగులకు అప్పు చేసి వాళ్ళకి జీతాలు ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. అట్లాంటి ఇంత బడ్జెట్ ఎక్కడి నుండి తీసుకొచ్చి పెడతాడు? అదే ఒక అప్పు తీర్చాలంటే ఇంకో అప్పు చేయాలి. సో అప్పుల్లో పోల్చుకుంటే అమెరికా కూడా ప్రజలపైనే కదా, భారం అంతా కూడా ప్రజలపైన నెట్టేస్తున్నాడు చంద్రబాబు నాయుడు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి అనడంలో కరెక్టే కదా. ప్రజల మీద నెట్టడం అనేది కరెక్ట్ కదా. అంటే జగన్ గారు ఉన్నప్పుడు రాష్ట్రం అప్పులు కాలేదా చెప్పండి, అప్పుడు కూడా అప్పులు అయినాయి కదా. సో ఒక అప్పు తీర్చాలంటే ఒక అప్పు కట్టాల్సిందే. సో జనాల మీద ఎటువంటి భారం ఉండదని చెప్పి అనుకుంటున్నాను. సో అప్పు తీర్చడం కూడా ఏదో ఒక కంట్రీ నుంచి అప్పు వస్తుందని చెప్పి అనుకుంటున్నాను. అంటే అమరావతిలో ఒక స్క్వేర్ ఫీట్ వచ్చేసి 13,000 to 15,000 ఉంది కాస్ట్. హైదరాబాద్ లో చూసుకున్నా కూడా ఒక స్క్వేర్ ఫీట్ 4,000 పైన ఉంటుంది. అంత రేట్ ఎందుకు అంటే అక్కడ ఆయన ఆస్తులు ఉన్నాయి కాబట్టి ఆయన బినామీ ఆస్తుల రేట్లు పెంచుకోవడానికి ఈ విధంగా రియల్ ఎస్టేట్ దందా చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు. నో నాట్ లైక్ దట్. అమరావతి అనేది ఇప్పుడు రాజధాని అయిపోయింది కాబట్టి ఎస్పెషల్లీ కంపల్సరీ రేట్ ఉంటాయి. ఎగ్జాంపుల్ మనం చూసుకుంటే కోకాటిపేటలో ఒక ఎకరం చూసుకుంటే 150 కోట్ల ఉంది. అదే కూకట్పల్లిలో చూసుకుంటే మనకు 5 కోట్లకు వస్తుంది. సో డోంట్ కంపేర్ టు ద Tier 1 cities and Tier 2 cities. ఓకే, సో అమరావతి అనేది ఇప్పుడు ఒక ఆంధ్రప్రదేశ్ గుండెకాయ. అక్కడ ఆ రేట్లో ఉండకపోతే కనుక అమరావతికి వాల్యూ ఏమని చెప్పండి. ఓకే, అప్పుడు అమరావతిలో వేస్తున్న హైవే లైన్ ఏదైతే ఉందో ఇక్కడ బయట చూసుకుంటే హైవే లైన్కు కిలోమీటర్కు 30 కోట్లు పట్టింది మా గవర్నమెంట్లో. బట్ ఇప్పుడు వచ్చేసరికి చంద్రబాబు నాయుడు గారు అయితే హైవేకి 1 kilometer 170 crores పడుతుంది. అంటే అంత రేట్ ఎందుకు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు క్వశ్చన్ చేస్తున్నారు. సింపుల్ క్వాలిటీ ఆఫ్ కన్స్ట్రక్షన్ అంతే. క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. అప్పుడు జగన్ గారి హయాంలో చేసిన రోడ్లన్నీ కూడా వర్షం కొట్టుకుపోయినాయి. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చేటప్పుడు కొంచెం క్వాలిటీ మెయింటైన్ చేస్తారు. సో రూపాయి ఎక్కువైనా సరే అది కొన్ని సంవత్సరాలు ఎక్కడ చెల్లా చెదరు లేకుండా ఉంటుందని చెప్పి అనుకుంటున్నాను. ఆయన మల్లికార్జున ఖార్గే గారు బీజేపీ ఆర్ఎస్ఎస్ పాయింట్ అవుట్ చేసి ముస్లింలు రెచ్చగొడుతూ ఇవి విష్పూర్మితం పాములు కుట్రలు అని చెప్పేసి ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. అలానే ముస్లింస్కి ఏమని చెప్పారంటే నమాజ్ కూడా పక్కన పెట్టి ఆర్ఎస్ఎస్ బీజేపీని దేశం తరిమి కొట్టేటట్టు మీరే చేయాలని చెప్పి వాళ్ళని రెచ్చగొట్టారు. దాని ఎంతవరకు మీరు చెప్తారు, అంటే దాని గురించి ఏం సమర్థిస్తారు? అంటే ఇప్పుడు యాక్చువల్గా పార్టీకి ఫీవర్ కావాలంటే కనుక ఎవరినో ఒకరి వర్గం రెచ్చగొట్టడం కానీ ఏదో ఒకటి న్యూస్లో రావాలని చెప్పి ఉంటుంది అనమాట. సో ఎవరినో కూడా రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు. సో ముస్లిమ్స్ సోదరులు కూడా మనకి బాయ్ అన్నట్టు ఉంటాం అనమాట. సో ఒక వర్గాన్ని రెచ్చగొట్టి వాళ్ళకు ఓట్ల కోసం ఇట్లా చేయడం అనేది కూడా కరెక్ట్ కాదని చెప్పి అనుకుంటున్నాను. బికాజ్ ఈజ్ నాట్ ఏ ఎమ్మెల్యే లైక్ మినిస్టర్. సో ఇది చాలా కాంగ్రెస్లో ఒక పెద్ద తలకాయ లాగా అనమాట. సో ఆల్రెడీ కేరళలో కూడా గతంలోనే ఇలానే బీజేపీ ఆర్ఎస్ఎస్ కూడా పాయింట్అవుట్ చేసి మాట్లాడారు. సో ఇలాంటి వ్యాఖ్యలు చేయడం వల్లే ఇంకా పార్టీ అనేది పవర్లో రావట్లేదు. సో కాంగ్రెస్ కూడా నేను కొంచెం యంగ్ బ్లడ్ కోరుకుంటుందని చెప్పి అనుకుంటున్నాను అనమాట. ఎప్పుడు కూడా ఆయన వరకు కూడా పార్టీ ఇంకా ఫేమ్లోకి రాలేదు. సో ఇంకా కొంచెం వేరే వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకోవడం బెటర్ అని చెప్పి అనుకుంటున్నా. అలాగే చెప్పి మల్లికార్జున ఖార్గే కూడా రాంగ్ మాట్లాడలేదని మనకు తెలీదు. బట్ అలాంటి వ్యాఖ్యలు అనేది రెచ్చగొట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే బీజేపీ ఏం పని చేసినా సరే ఏ రోజు కూడాను అంటే అపోజిషన్ గా మాట్లాడారు తప్ప రాహుల్ గాంధీ గారు కానీ లేదంటే కాంగ్రెస్ పార్టీ కానీ సరే అంటే ఎప్పుడు సపోర్ట్ చేయడం కానీ లేదంటే ఇండియాకి సపోర్ట్ కానీ ఎప్పుడు మాట్లాడట్లేదు, ఎప్పుడు అపోజిషన్ గా మాట్లాడరు. ఎందుకు అలా?
బీజేపీ అనేది ఒక సపరేట్ పార్టీ అండి. సో ఇక్కడ ఎలాంటి చిల్లర రాజకీయాలు కాకుండా వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ పోతారు అనమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కనుక మన ఇండియాకి ఒక షీల్డ్, అంటే ఏదైనా యుద్ధం వస్తే కనుక వెపన్స్ ఎట్లా ఏంటి అని ఒక ఇప్పుడు కూడా దాని మీద దృష్టి పెడుతుంది అనమాట. సో మోడీ గారు కూడా మనం చూసుకుంటే ఎప్పుడు చూసినా వేరే వేరే దేశాలు అనేవి పయనిస్తూ ఉంటారు అనమాట. సో ఈరోజు మన ఇండియాలో బాంబులు గట్రా పేలకుండా ఉండడానికి కారణం బీజేపీ అనమాట. సో బీజేపీ అనేది ఇక్కడ ఎలాంటి న్యూసెన్స్ చేయకుండా వాళ్ళ పని వాళ్ళు చేసుకుని వెళ్ళిపోతారని చెప్పి అనుకుంటున్నాను. సో చాలామంది ఇట్లా పాములు గట్రా అని చెప్పారు. పాములు అంటే అన్ని విష పాములు ఉండవు, కొన్ని పాములు కూడా రక్షిస్తాయి అనమాట. సో చాలామంది పాలు పోసి కూడా పాములు పెంచుకుంటారు. అంటే ముస్లింని రెచ్చగొట్టి మాట్లాడే అంటే అలాంటి మాటలు ఎలా మాట్లాడచ్చు? సో అదే చాలామంది చెప్పాలంటే ముస్లిమ్స్ అంటే కాంగ్రెస్ అట్లా అని చెప్పి అంటారు కదా. బట్ ముస్లిమ్స్ అనేటోళ్ళు కూడా అన్ని పార్టీలు కూడా వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు చేసుకుంటారు. అంటే ఆర్ఎస్ఎస్ దేశానికి ముప్పు అని చెప్తున్నారు కదా, ఎంతవరకు కరెక్ట్ అయినా? అది వాళ్ళ ఇంటర్నల్. బట్ జనాలకు తెలుసు కదా ఆర్ఎస్ఎస్ అంటే ఏంటి అనేది. ఇప్పుడు మన దేశం ఇంకా ఇప్పుడు ఈ మనకి ఇంత కరువు వచ్చినా కూడా మన దేశం జీడిపి పడిపోకుండా ఉన్నదంటే కారణం ఆర్ఎస్ఎస్ బీజేపీ కదా. సో బీజేపీ ఐ అప్రిషియేట్ బీజేపీ.